వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నేను సూపర్గా ఉన్నానండి. సో మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను అండ్ సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను. కొత్తగా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు వెల్కమ్ టు మై ఛానల్ అండి. అండ్ పాత సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ అండి, హలో అండి. మీరు కింద చూస్తున్నారు కదండి, వీటిని చెమ్మలు అంటారు. అంటే దీపంలో పెట్టే స్టాండ్ అన్నమాట. మనము సత్యనారాయణ కథప్పుడు చెమ్మల్లాగా పెడతాము. సో అలాంటిది బీడ్స్తో ఎలా తయారు చేయాలని చూపిస్తాను. వీటిని కుందులు కూడా అంటారు, అంటే డిఫరెంట్గా అంటాము. సో ఇది ఎలా చేయాలి ఏంటి అని చెప్తాను. ఇదిగోండి, యాక్చువల్లీ ఇక్కడ నేను మొత్తం వైట్ బీడ్స్ తీసుకున్నానండి. ఇవి ప్యూర్ వైట్ అండి, అంటే కోటెడ్ విత్ పర్ల్ కలర్ లాంటిది ఏం కాదు, ప్యూర్ వైట్ తీసుకున్నాను. బీడ్స్ వచ్చేసి 4 నెంబర్ తీసుకున్నానండి. అయితే ఇక్కడ నేను మొత్తం 6 బీడ్స్ యూస్ చేశాను. ఇది కూడా మధ్యలో ఇలాగా. సో చూడడానికి చాలా సూపర్గా ఉందండి. లాస్ట్ వీడియోలో మనము తులసి కోట చేసాం కదండి, దానికి పక్కన అక్కడొకటి ఇక్కడొకటి పెడితే చాలా సూపర్గా ఉంటుంది. సో ఆ ఐడియాతోనే నేను ఇది చేశాను. దాని లింక్ కూడా, తులసి కోట లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, ప్లీజ్ చెక్ చేయండి. అంటే వితిన్ 1 అవర్లో అయిపోతుందండి చేయడం ఇది. సో ఇది ఎలా చేయాలి ఏంటి అనేది నేను చెప్తాను, ఓకేనా అండి? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ టువర్డ్స్ మై వీడియోస్ అండ్ మై ఛానల్. సో లెట్ గెట్ ఇన్ టు ద వీడియో అండి. చలో, ఇక్కడ థ్రెడ్ వచ్చేసి నేను 40 డయా తీసుకుంటున్నాను. అండ్ పర్ల్స్ వచ్చేసి బీడ్స్ వచ్చేసి వైట్ బీడ్స్, ప్యూర్ వైట్ బీడ్స్ అండి, 4 నెంబర్ తీసుకున్నాను. యాక్చువల్లీ 6 నెంబర్ బీడ్స్తో చేసా కూడా చాలా సూపర్గా ఉంటుంది. సో నేను ఇది నా తులసి కోటకి మ్యాచ్ అయ్యేలా చేయాలి కాబట్టి నేను ఇక్కడ 4 నెంబర్ బీడ్స్ తీసుకున్నానండి. నేను ఫస్ట్ 6 బీడ్స్ తీసుకున్నానండి. 1 2 3 4 5 6. మనం ఫస్ట్ ఇది బేస్ వేద్దామండి కింద. చాలా ఈజీ అండి. సో అలా 2 టైమ్స్ రౌండ్ అప్ తీసేసుకొని గట్టిగా లాగి ముడి వేసేద్దామండి. ఇదిగోండి ఇలా, ఓకేనా అండి? ఇప్పుడు ఈ 6 బీడ్స్కి ఇంకొక థ్రెడ్డింగ్ బేస్ కదండి, కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని చుట్టూరుగా ఇంకొకసారి థ్రెడ్ని తీస్తున్నాను. ఈ ఒక్క బీట్ ఉంటుంది కదండి బేస్, ఇప్పుడు ఈ ఒక్క బీట్కి మళ్ళీ 6 బీట్స్ వేసుకుంటూ రావాలి అన్నమాట, రైట్? ఈ ఒక్కొక్క బీట్కి 6 బీట్స్ వేసుకుంటూ రావాలి, రైట్? సో నేను ఏం చేస్తాను, ఒక 1 బీట్ బేస్ తీసుకున్నానండి. తీసుకొని ఇప్పుడు ఈ బీట్ 1 బీట్ అవుతుంది. దానికి 6 బీట్స్ రావాలంటే దీనికి 5 బీట్స్ తీసుకోవాలి. 1 2 3 4 5 బీట్స్ అండి. సో 5 + 1 6 అవుతుంది. సో నా థ్రెడ్ ఇక్కడ ఉంది కాబట్టి నేను ఆపోజిట్ డైరెక్షన్లో నీడిల్ తీసుకుంటున్నాను. సో నాకు ఒక లూప్ అనేది పడిపోతుంది ఇలా, రైట్? సో నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ కింద ఉన్న ఈ బేస్ ఇంకో దాంట్లో తీసుకుంటున్నాను, పక్క బీట్లో నుండి తీసుకుంటున్నాను. అది ఇప్పుడు నాకు ఇక్కడ బేస్ వచ్చేసి 2 ఉంటుంది. ఈ సర్కిల్లో ఈ బీట్, ఈ సర్కిల్లో ఈ బీట్, ఓకేనా అండి? చూడండి, కింద సర్కిల్లో ఈ బీట్ 1 ఉంటుంది, నాకు ఈ బీట్ ఉంటుంది. సో 1 2, ఇది 2 బేస్ అవుతుంది నాకు. సో నేను ఏం చేస్తాను, 4 బీట్స్ తీసుకుంటున్నాను. 6 బీట్స్ కదా, 2 + 3 6. సో ఈ పక్క బీట్లో నుండి ఇది తీసుకోవాలి, ఇలా తీసుకొని మళ్ళీ కింద బీట్ల నుండి తీసుకోవాలి ఇలా. సో ఇక్కడ నాకు సెకండ్ సర్కిల్ పడిపోతుంది. మళ్ళీ ఏం చేస్తాను, కింద నుండి ఇంకో బీట్ తీసుకున్నానండి. సో అప్పుడు నాకు ఇది 2 బేస్ అవుతుంది. ఈ పక్కనున్న ఈ బీట్ ఒకటి అండ్ ఈ బీట్ ఒకటి, ఈ 2 బీట్స్ బేస్ అవుతాయి నాకు. సో అక్కడ 2 బీట్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ నేను 4 బీట్స్ తీసుకుంటున్నానండి. 1 2 3 4 తీసుకొని పక్కన సర్కిల్ ఉన్న బీట్లో నుండి తీయాలి, తీసి మళ్ళీ కింద బీట్లో నుండి తీయాలి. ఇలా తీసి ఇక్కడ మనకి 6 బీట్స్ పడిపోతాయి. సో ఇలాగనే సేమ్ ప్రాసెస్ చేయాలండి. మళ్ళీ కింద బేస్ 1 తీసుకోవాలి, అప్పుడు ఇక్కడ బేస్ 2 అవుతాయి. 1 2 1 2. సో మళ్ళీ 4 బీట్స్ తీసుకోవాలి. అలా ఒక్కొక్క బీట్, ఆ 6 బీట్ ఉన్న సర్కిల్కి ఒక్కొక్క బీట్ తీసుకొని ఇలా 4 బీట్స్ వేస్తూ 6 బీట్స్ సర్కిల్ వచ్చేలా చూసుకోవాలండి. మళ్ళీ కింద బేస్ 1 తీసుకున్నాను.
మళ్ళీ పక్క దాంట్లో నుండి తీస్తున్నాను. సో ఇక్కడ లాస్ట్ వచ్చేసి ఇక 5 సర్కిల్స్ అయిపోయాయి కదండి. ఈ లాస్ట్ సిక్స్త్ బీట్ సర్కిల్కి వచ్చేసరికి ఇక్కడ 3 బీట్స్ ఉంటాయి చూడండి. 1 2 3 ఈ 3 బీట్స్ ఉంటాయి. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఈ పక్క బీట్లో నుండి తీసుకొని పైకి తెస్తున్నాను నా నీడిలో. తెచ్చేసి ఇక్కడ 3 బీట్స్ బేస్ ఉన్నాయి కదండి. 3 + 3 6 అవుతుంది. సో ఈ పక్క సర్కిల్లో ఉన్న ఈ బీట్లో నుండి ఇలా తీయాలి. ఓకేనండి, చాలా ఈజీ అండి, మీరు టెన్షన్ పడే అవసరమే లేదు, చాలా ఈజీ అండి. అర్థం కాకపోతే ఒకసారి రిపీటెడ్గా వీడియో చూడండి, డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. ఇదిగోండి. సో ఇదొక ప్యాటర్న్ అయిపోయింది మనకి, ఇదొక సర్కిల్. ఫస్ట్ 6 బీట్స్ వేసాం, మళ్ళీ ప్రతి ఒక్క బీట్కి 6 బీట్స్ వేసాం. ఓకేనండి. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కార్నర్లో థ్రెడ్ని తెచ్చేసుకుంటున్నాను. సో ఇలాంటి పీస్ ఒకటి మనకు కావాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి కూడా దీని చుట్టూ ఇంకోటి 6 బీట్స్ వేసుకుంటూ రావాలండి. సో చూడండి, ఇది నేను ఇక్కడ కార్నర్ షార్ప్గా ఉంది కదండి, ఇది బేస్ 1 తీసుకుంటున్నాను. దీనికి మళ్ళీ 5 బీట్స్ వేస్తున్నాను. అంటే బేస్ 1 కదండి, 1 2 3 4 5 బేస్ 1, ఈ 4 బీట్స్ 5 + 1 6 అవుతుంది. సో ఇదిగోండి ఇక్కడ. సో మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఇక్కడ మధ్యలో 2 బీట్స్ బేస్ తీసుకుంటున్నాను. 1 2 ఇప్పుడు ఒక సర్కిల్ వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ సర్కిల్కి నేను ఇక్కడ బేస్ 2 తీసుకుంటున్నాను. 1 2 ఈ మధ్యలోది ఇది. సో ఇక్కడ నాకు బేస్ 3 ఉంటాయి చూడండి, ఈ కింద బేస్ 2 అండ్ ఇక్కడ ఈ 1 బీట్ 3 బీట్స్ 1 2 3 బీట్స్ బేస్ ఉంటాయి. సో నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ 3 బీట్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే 6 బీట్స్ కదండి. 3 + 3 6 అవుతుంది. ఇదిగోండి, మళ్ళీ అదే 3 బీట్స్లో నుండి తీయాలి మనం. 6 బీట్స్ ఫ్లవర్ వచ్చేసి. సో ఇక్కడ మళ్ళీ షార్ప్ ఎడ్జ్ ఉంది కదండి, ఇక్కడ 1 బీటే బేస్ తీసుకుంటున్నాను. షార్ప్ ఎడ్జెస్కి 1 బీట్ బేస్ తీసుకోవాలి, మధ్యలో 2 బీట్స్ బేస్ తీసుకోవాలి. సో ఇక్కడ నాకు 2 బేస్ అవుతుందండి. 1 2 ఇది 2 బీట్స్ బేస్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, 4 బీట్స్ తీసుకుంటాను. 4 + 3 4 + 2 6 అవుతుంది. సో ఈ పక్క బీట్లో నుండి తీయాలండి ఇలా. సో చుట్టూరుగా అలానే వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మళ్ళీ ఇక్కడ నేను బేస్ 2 తీసుకుంటున్నాను. 1 2 ఓకేనండి. ఇదిగోండి, ఇక్కడ బేస్ 2 తీసుకున్నాను. సో నాకు ఇక్కడ 1 2 3 బీట్స్ అవుతాయి. సో నేను మళ్ళీ 3 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2 3 ఈ పక్క ఫ్లవర్లో నుండి తీసి మళ్ళీ ఇక్కడ కార్నర్ ఎడ్జ్కి 1 ఉన్న బీట్కి తెచ్చేస్తున్నాను డైరెక్ట్గా. ఇదిగోండి. సో ఇలా చుట్టూరుగా దీని చుట్టూ 6 బీట్స్ వేసుకుంటూ వచ్చేయాలి. మళ్ళీ అక్కడ నాకు 2 బీట్స్ బేస్ అవుతాయి. సో 4 బీట్స్ తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ 4 3 బీట్స్ వేసుకుంటూ వచ్చేసేయాలండి. ఇదిగో ఇలా. మళ్ళీ ఇక్కడ 2 బీట్స్ బేస్ తీసుకుంటున్నాను. 1 2 మధ్యలో కాబట్టి 2 బీట్స్, కార్నర్లో ఎడ్జెస్ అయితేనేమో 1 బీట్ బేస్. సో ఇక్కడ నాకు 3 బీట్స్ ఉంటాయి. 1 2 3 సో మళ్ళీ 3 బీట్స్ 1 2 3 మళ్ళీ ఆ 3 బీట్స్లో నుండి తీసేసి మళ్ళీ ఎడ్జ్ 1 కార్నర్ బేస్ తీసుకుంటున్నాను. ఓకేనా అండి, మొత్తం ఇలానే వేసుకుంటూ వచ్చేసేయాలండి. 1 2 3 4 మళ్ళీ ఇక్కడ 2 బేస్ 1 2 మళ్ళీ ఇక్కడ 3 బీట్స్ 1 2 3 మళ్ళీ సైడ్ బీట్లో నుండి తీసి మళ్ళీ ఇక్కడ ఎడ్జ్కి 1 బీట్ తీసేసుకున్నాను. మళ్ళీ అక్కడ 2 బీట్స్ బేస్ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ 4 బీట్స్ 1 2 3 4 మళ్ళీ పక్క దాంట్లో నుండి తీసేసుకొని ఇక్కడ బేస్ నేను డైరెక్ట్ 2 బీట్స్ తీసేసుకుంటున్నాను. సో మళ్ళీ 3 బీట్స్ 1 2 3 3 4 బీట్స్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి మనము. సో అని చక్క మనకి చుట్టూరుగా 6 బీట్స్తో ఇంకో లైన్ పడిపోతుంది మనకి. 3 4 సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఈ అన్ని బీట్లో నుండి తెచ్చేసి ఇక్కడ బయటికి తెచ్చేస్తున్నాను అండి. పక్క ఫ్లవర్లో నుండి ఇక్కడ చూడండి 1 2 3 4 బీట్స్ ఉంటాయి మనకి బేస్. ఇక్కడ ఈ బీట్లోది ఇవ్వని, ఇక్కడ ఈ బీట్లోది ఇవ్వని, కింద బేస్. సో 1 2 3 4 బీట్స్ ఉన్నాయి కదా, నేను ఇంకా 2 బీట్స్ తీసుకుంటాను. 4 + 2 6 అవుతాయి. సో ఈ 4th బీట్లో నుండి తీసుకోవాలన్నమాట మనం, ఈ పక్క ఫ్లవర్లో ఉన్న బీట్లో ఉండి ఇలా.
సో చుట్టూరుగా మనకి ఈ ఫ్లవర్ బేస్ కిందిది అయిపోతుంది ఇలా. సో ఏం చేస్తున్నానంటే ఇక్కడ కార్నర్కి తీసుకొచ్చి ఇక్కడ పైన ముడి వేసేస్తున్నాను. సో మనకి ఇలా బేస్ ఒకటి అయిపోతుంది. 2 పీసెస్ కావాలి, 1 2 సేమ్ ప్రాసెస్లో. ఓకేనా, 2 పీసెస్ కావాలి. అండ్ ఇంకోటి ఇది ఒకటి చిన్నది కావాలి, అంటే దీని మధ్యలో ఫ్లవర్. ఓకే అండి, ఇలా మనకి 3 పీసెస్ కావాలి. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ ప్రాసెస్లో ఇవి 2 జాయిన్ చేయాలండి కింద బేస్. సో ఇది 1 బీట్ వేసి జాయిన్ చేయాలి. నా థ్రెడ్ ఇక్కడ ఉందండి, మనం ఆల్రెడీ ముడి వేసాం కదా, ఇదిగోండి ఈ బీట్కి ఇక్కడ సైడ్ మధ్యలో ఉందన్నమాట. ఓకే, సో నేను ఈ బీట్లో నుండి ఈ ఈ షార్ప్ బీట్లో నుండి నా నీడలు తీస్తున్నాను. తీసి ఇది 4 బీట్ 1 బీట్తో జాయిన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇది బీట్ 1 అవుతుంది నాకు. సో నేను ఇంకో బీట్ తీసుకున్నాను, 2 బీట్. సో అదే ప్రాసెస్లో ఇక్కడ ఇంకో షార్ప్ ఉంది కదండి, ఇంకోటి దాంట్లో నుండి ఇలా తీయాలి. ఓకేనండి, సో ఈ 3rd బీట్ అయిపోతుంది నాకు. సో ఇంకొకటి 1 బీట్ తీసుకొని ఇక్కడ చూడండి ఏ బీట్లో నుండి తీసామో 2nd బీట్లోకి తీయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు 3 బీట్స్ ఉన్నాయి, 1 2 3, అది 4. సో చూడండి ఇక్కడ 4 పెట్టి లాగేసాను అనుకోండి, ఇక్కడ 4 బీట్స్ పడిపోయాయి కదండి నాకు, ఇలా 4 బీట్స్ వచ్చేసేయాలన్నమాట. ఓకేనా అండి, ఇదిగోండి 4 బీట్స్ జాయింట్ అయిపోయింది. సో ఏం చేస్తున్నానంటే ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి ఇంకొకసారి తిప్పేసుకుంటున్నాను థ్రెడ్ని. ఇదిగోండి ఇలా. సో ఇలా మనకి 4 బీట్ ఒకటి జాయిన్ అయిపోతుంది, రైట్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇది నా నీడిల్ని ఇక్కడ 2 బీట్స్ తీసుకుంటున్నాను మధ్యలో, 1 2 బీట్స్ తీసుకున్నాను అండి. ఇక్కడ 1 2 తీసేసుకొని ఇక్కడ 1 బీట్ జాయిన్ చేస్తున్నాను. ఓకేనండి, తీసుకొని మళ్ళీ ఇక్కడ 2 బీట్స్ తీసుకుంటున్నాను, 1 2. అదే అప్పుడు నాకు మధ్యలో 6 బీట్స్ వస్తాయి. అంటే ఈ కార్నర్స్కి ఏమో 4 బీట్స్ వస్తాయి, మధ్యలో ఏమో 6 బీట్స్ అన్నట్టు వస్తుందండి. ఇది చూడండి, ఇక్కడ 6 బీట్స్ ఉన్నాయా నాకు, 1 2 3 4 5 6 బీట్స్. ఇదిగో. సో మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ 1 బీట్ ఉంది, రైట్. ఇక్కడ ఆల్రెడీ 1 బీట్ ఉంది. సో 1 2 3 4 5 ఇది మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ 5 ఉన్నాయి. సో ఇక్కడ ఇంకో 1 బీట్ తీసుకొని నేను 6 బీట్ జాయిన్ చేస్తాను. సో మళ్ళీ ఏం చేస్తానంటే, అంటే మధ్యలో 6 బీట్స్వి 2, కార్నర్స్కి 4 బీట్వి 1 అన్నట్టు రావాలన్నమాట. ఇదిగోండి, సో నా థ్రెడ్ని బయటికి తెచ్చేసుకొని మళ్ళీ ఇక్కడ 1 బీట్ జాయిన్ చేస్తాను. ఇక్కడ 5 బీట్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ 1 2 3 4 5. సో 1 బీట్ యాడ్ చేస్తున్నాను, 6 అయిపోతుంది. ఇది ఇక్కడ మళ్ళీ 6 బీట్స్ అయిపోతాయి. మళ్ళీ రౌండ్ అప్ చేసి బయటికి తెచ్చేస్తున్నాను. సో తెచ్చేసి ఇప్పుడు ఈ కార్నర్స్కి వచ్చా కదండి, ఇది కార్నర్స్లో వచ్చేసి 3 బీట్స్ ఉన్నాయి చూడండి, 1 2 3. చూసారా ఇక్కడ 3 బీట్స్, ఇక్కడ ఈ 1 బీట్ 2 బీట్ 3 బీట్ ఈ కార్నర్లో ఈ ఎడ్జెస్కి మనకి 4 బీట్స్ వస్తాయి, మధ్యలో మాత్రం 6 సర్కిల్ వస్తున్నాను. సో ఇక్కడ 3 ఉన్నాయి. సో నేను 1 బీట్ తీసుకొని సో ఇక్కడ కార్నర్కి బయటికి వచ్చేసి థ్రెడ్ ఇక్కడ 1 బీట్ తీసుకొని మళ్ళీ ఈ పక్క దాంట్లో నుండి తీసేసి మళ్ళీ ఆ 3 బీట్స్లో నుండి తీస్తున్నాను థ్రెడ్. సో నాకు ఇక్కడ 4th బీట్ పడిపోతుంది చూడండి, ఫ్లవర్ 4th ఫ్లవర్. ఇదిగోండి ఇలా. సో ఈ కార్నర్స్కి 4 బీట్స్ వస్తాయి, ఈ మధ్యలో 2 బీట్స్ 6 బీట్స్ ఫ్లవర్ వస్తుంది అన్నమాట. చూసుకోండి కావాలంటే, ఇదిగోండి 4 6 6 4 ఇలా. ఓకేనా అండి, మళ్ళీ ఇక్కడ 2 బీట్స్ బేస్ తీసేసుకొని మళ్ళీ ఇక్కడ నాకు 5 బీట్స్ ఉంటాయి చుట్టూరుగా, అలాగనే జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలండి. 1 బీట్ మళ్ళీ ఇక్కడ 2 బీట్స్ తీసుకుంటున్నాను, 1 2 6 5 + 1
6 అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ 1 బీట్ తీసుకుంటున్నాను. 6 5 బీట్స్ ప్లస్ 1 6 బీట్స్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి 1 బీట్ బేస్ తీసేసుకుంటున్నాను కిందనే. సో ఇక్కడ నాకు 3 బీట్స్ ఉంటాయి. సో 1 బీట్ తీసుకుంటున్నాను. 1 + 3 4 బీట్స్. ఇది సేమ్ ప్రాసెస్ చుట్టూరు అలానే వేసుకుంటూ వచ్చేసేయాలి. ఇదిగో కొంచెం ఈ వైట్ బీట్స్ కాబట్టి అంత క్లియర్గా తెలియట్లేదండి. మీరు కావాలంటే జాయినింగ్కి డిఫరెంట్ కలర్ కూడా యూస్ చేయొచ్చు. గోల్డ్ కలర్ యూస్ చేయొచ్చు, రెడ్ యూస్ చేయొచ్చు, మెరూన్ యూస్ చేయొచ్చు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్ అండి. ఓకేనా. గోల్డ్ కూడా సూపర్గా ఉంటుందండి, వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్. ఓకేనా అండి. సో ఇలా చుట్టూరుగా జాయిన్ చేసి నేను మీకు వేసి చూపిస్తానండి. ఓకేనా. ప్రాసెస్ మాత్రం సేమ్ అండి, ఎక్కడ ఏది చేంజ్ చేయొద్దు. ఓకేనా అండి. ఇదిగోండి ఇలా చుట్టూరుగా వేసేసాను, నేను జాయిన్ చేస్తాను చుట్టూరుగా. సో ఇక్కడ ఏంటంటే లాస్ట్కి వచ్చాక నేను ఇందులో ప్లాస్టిక్ కవర్ పెడుతున్నానండి. వేసి ఇందులో పెట్టేస్తున్నాను. సో ఈ ఎక్స్ట్రా కవర్ని కట్ చేస్తున్నాను నేను. సో ఎక్స్ట్రా కవర్ని కట్ చేస్తున్నాను. చూసి అండి, వైర్ కట్ కాకుండా చూసుకోండి. సో ఇలా కట్ చేసింది మళ్ళీ లోపల మంచిగా సెట్ చేయండి. ఇంకానండి ఇదండి ఇప్పుడు సెట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇక్కడ కొంచెం గట్టిగా లాగేసి ఇదిగోండి మళ్ళీ ఇది జాయిన్ చేసేయండి. సో ఇక్కడ కింద బేస్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఇది ఇంకా పిల్లర్ ఎలా కుట్టాలో నేను చూపిస్తాను. ఓకేనా అండి. అర్థమైంది కదండి ఇది ఎలా కుట్టామో. ఇదిగోండి సో ఇక్కడ మధ్యలో మనకి 6 బీట్స్ ఉన్నాయి కదండి, సర్కిల్ ఇక్కడ మధ్యలో. సో నేను ఏం చేస్తున్నానంటే నా థ్రెడ్ని కరెక్ట్ ఒక బీట్లోకి తీసుకొస్తున్నానండి. అంటే 6 బీట్ మధ్యలో ఉన్న ఫ్లవర్ దగ్గరికి తీసుకొచ్చి 1 బేస్ తీసుకుంటున్నాను. అందులో 1 బీట్ నన్ను ఇదిగోండి ఇలా ఈ 1 ఫ్లవర్ని నేను బేస్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇప్పుడు బేస్ 1 అయింది కదండి అది. సో నేను ఇంకా 3 బీట్స్ వేస్తున్నాను. అంటే ఒక్కొక్క బీట్కి 4 బీట్స్ది ఫ్లవర్ రావాలి. సో బేస్ అక్కడ 1 ఉంది, ఇది 3 1 + 3 4 అవుతుంది. ఇలా 4 బీట్ ఫ్లవర్ ఒకటి వచ్చేసింది కదండి. ఇదిగోండి 4 బీట్ ఫ్లవర్, రైట్. సో అలానే మళ్ళీ పక్కన ఇంకో బీట్ తీసుకోండి. అదే ఫ్లవర్లో పక్కన ఉన్న ఇంకో బీట్. ఇదిగోండి ఇక్కడ ఈ సెకండ్ బీట్ తీసుకున్నాను నేను, రైట్. సో ఇదొక బీట్, ఇప్పుడు వేసిన ఫ్లవర్ది ఇదో బీట్. ఇవి రెండు నాకు బేస్ అవుతాయి, రైట్. 1 2 ఇదిగోండి. ఇప్పుడు ఈ కిందున్న 1 బీట్, ఈ బీట్, ఈ ఫ్లవర్లో 4 ఫ్లవర్ వేసిన ఈ బీట్, ఈ 2 బీట్స్ నాకు బేస్ అవుతాయి. సో నేను ఇంకా ఇక్కడ 2 తీసుకుంటున్నాను. 2 + 2 4 అవుతాయి. సో ఈ పైన ఉన్న ఈ ఫ్లవర్ ఉంది కదా, ఫ్లవర్లో నుండి తీసి మళ్ళీ కింద నుండి తీస్తున్నాను ఇలా. ఓకేనా అండి. సో నాకు మళ్ళీ 4 బీట్ పడిపోతుంది. ఇదిగోండి ఇది 1 4 బీట్, ఇది ఇంకో 4 బీట్, రైట్. 1 2. సో ఇక్కడ మళ్ళీ ఇంకో ఫ్లవర్, ఈ ఫ్లవర్లోని కింద బీట్ 1 తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇదిగో. ఓకేనా అండి. ఇది థర్డ్ బీట్, మళ్ళీ దానికి 2 బీట్స్. మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలండి. పక్క ఫ్లవర్ నుండి తీసి మళ్ళీ కింది నుండి బీట్ తీయాలి. సో ఇక్కడ నాకు థర్డ్ ఫ్లవర్ కూడా పడిపోయింది చూడండి. 3 2 1, రైట్. సో మళ్ళీ నేను బేస్ 1 తీసుకుంటున్నాను. తీసేసుకొని మళ్ళీ 2 బీట్స్ వేస్తున్నాను. 1 2. మళ్ళీ పైన ఫ్లవర్ నుండి తీసేసి కింద బీట్ నుండి తీస్తున్నాను. సేమ్ ప్రాసెస్ రిపీటెడ్గా చేయాలండి. మళ్ళీ 5th బీట్ కింద నుండి 1 తీసుకుంటున్నాను. మళ్ళీ 2 బీట్స్ వేస్తున్నాను. మళ్ళీ పక్క ఫ్లవర్ నుండి తీసి మళ్ళీ కింద దాంట్లో నుండి తీస్తున్నాను ఇలా. సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి నాకు 3 బీట్స్ బేస్ ఉంటాయి చూడండి. ఇక్కడ 3 బీట్స్ బేస్ ఉన్నాయా. 1 2 3 కింద 3. సో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ పైకి నీళ్ళు తెచ్చేసుకుంటున్నాను. ఇలా పైకి నీళ్ళు తెచ్చేసుకొని
1 బీట్ తీసుకుంటున్నాను. 3 + 1 4 అవుతుంది. సో ఈ పక్క బీట్లో నుండి తీసేసి మళ్ళీ పైకి తెచ్చేస్తున్నాను. సో ఒక లెవెల్ అయిపోయిందండి. ఓకేనా అండి. ఇక్కడ చూడండి పైన కూడా నాకు 6 ఫ్లవర్స్ వచ్చాయి. 1 2 3 4 5 6. సో సైడ్లోకి నాకు అన్నీ 4 బీట్సే ఉంటాయి చూడండి. 4 బీట్ 4 బీట్ 4 బీట్ 4 బీట్ అంటే చుట్టూరుగా 6 బీట్స్కి 4 బీట్స్ వేసుకుంటూ వచ్చాం. సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా రిపీట్ చేస్తూ వెళ్ళిపోవాలండి. సో ఇక్కడ నేను బేస్ 1 తీసుకుంటున్నాను. బేస్ 1 ఇది 1 అవుతుంది నాకు బేస్. ఇదిగోండి ఇది బేస్ 1 అవుతుంది నాకు. 1కి మళ్ళీ 3 బీట్స్ 1 2 3 తీసి మళ్ళీ ఇదిగోండి ఇలాంటి తీయాలి. ఓకే తీసి మళ్ళీ పైన ఉన్న బీట్లోకి తీయాలి. ఇదిగోండి ఇలా. ఓకేనండి. సో సెకండ్ రౌండ్లో ఫస్ట్ బీట్ పడిపోయింది అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ 2 బీట్స్ 1 2 1 2 బీట్స్ తీసుకున్నాను. 2 + 2 4 కదా. సో మళ్ళీ కింద బేస్ 1 కింద నుండి తీస్తున్నాను. సో ఇక్కడ సెకండ్ బీట్ పడిపోయింది చూడండి. ఇది ఫస్ట్ బీట్, ఇది సెకండ్ బీట్. మళ్ళీ దీన్ని మొత్తం స్క్వేర్ అప్ చేసేసి కింద బీట్కి మళ్ళీ కిందికి తెచ్చేసాను. మళ్ళీ ఇక్కడ 2 బీట్స్ తీసుకోవాలి 1 2. సో మళ్ళీ ఇదిగోండి పైన నుండి తీసి కింద నుండి తీసి మళ్ళీ పైకి తీసుకెళ్ళాలి. సో ఇలా మొత్తం మళ్ళీ సేమ్ ప్రాసెస్ 2 బీట్స్ వేసుకుంటూ వచ్చేసాలి. ఇది సెకండ్ లెవెల్ 3 బీట్స్ వేసేసాం. సో అలాగే మళ్ళీ చుట్టూ 2 బీట్స్ వేసుకుంటూ చుట్టూరుగా వచ్చేసాయి అలా. సో అలా మొత్తం 8 బీట్స్ వేయాలండి. ఇప్పుడు సెకండ్ బీట్ ఫస్ట్ బీట్ సెకండ్ బీట్ వేసాం కదా. ఫస్ట్ బీట్ ఇది, సెకండ్ బీట్ ఇది, థర్డ్ 4th 5th 6th 7th 8th. సో ఇక్కడ నేను మొత్తం 8 బీట్స్ తీసుకున్నానండి. మీకు చూపిస్తాను ఇదిగోండి. సో ఇక్కడ మొత్తం నేను 8 బీట్స్ తీసుకున్నానండి. ఇక్కడ బేస్ 1 2 3 4 5 6 7 8. సో అలా మొత్తం 4 బీట్స్ వేసుకుంటూ 8 బీట్స్ వరకు వేసుకుంటూ రావాలి. ఓకేనండి. మొత్తం నేను వేసి చూపిస్తాను మీకు. ఓకేనా అండి. ఓకే అర్థమైంది కదండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ రిపీటెడ్గా వీడియో చూడండి, డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. ఓకేనా అండి. సో ఇదిగోండి ఫైనల్గా ఇలా మనకి 8 బీట్స్ వరకు చేస్తామండి. ఇది చూడండి ఇక్కడ 8 బీట్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 8 బీట్స్ వరకు చేసామండి. సో ఇక్కడ మనకు పైన కూడా ఇక్కడ మనకి 6 బీట్స్ కనిపిస్తాయి చూడండి. 1 2 3 4 5 6 బీట్స్ ఉన్నాయి కదండి. సో ఏంటంటే ఇక్కడ మధ్యలో హాలో ఉంది కదా. నేను ఏం చేస్తానంటే ఇందులో మళ్ళీ ఒక ప్లాస్టిక్ కవర్ దీనంత హైట్లో తీసుకొని ఇదిగోండి దీనంత హైట్లో తీసేసుకొని రౌండ్ అప్ చేసేసి దీంట్లో ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా. ఓకే సో ఇప్పుడు ఏంటంటే చూడండి ఇదిగోండి ఇలా వేసేసాక ఏం చేస్తున్నానంటే ఈ 6 బీట్స్లో నుండి నేను ఆ థ్రెడ్ తీస్తున్నానండి. అంటే స్ట్రాంగ్గా ఉండడానికి కోసం ఒక 2-3 టైమ్స్ ఈ 6 బీట్స్లో నుండి నేను థ్రెడ్ తీసి కొంచెం లాగుతున్నానండి ఇలా. సో ఏంటంటే అక్కడ నాకు స్ట్రాంగ్గా ఇది అయిపోతుంది అన్నమాట. ఓకే అండి. సో ఇప్పుడు ఇక్కడ 1 బీట్ తీసుకున్నాను కదండి. ఇక్కడ ఈ 1 బీట్ నేను బేస్ అని తీసుకుంటున్నాను. ఓకేనా అండి. ఈ 1 బీట్ నేను బేస్ అని తీసుకుంటున్నాను ఇక్కడ ఈ 1 బీట్. సో దీనికి నేను 5 బీట్స్ దానికి నేను 5 బీట్స్ వేస్తాను. అంటే ఇప్పుడు పైన ఉన్న 6 బీట్స్కి ఒక్కొక్క బీట్ తీసుకొని నేను 5 ఫ్లవర్స్ వేయాలన్నమాట. అంటే 6 ఫ్లవర్స్ వేయాలా. సో అక్కడ బేస్ 1 ఉంది కాబట్టి ఇక్కడ నేను 5 బీట్స్ తీసుకుంటున్నాను. 5 + 1 6 అవుతుంది. ఇదిగోండి 6 బీట్స్ వచ్చేసింది కదండి. 6 బీట్స్ ఫ్లవర్ వచ్చింది కదండి. మళ్ళీ పక్కన ఇంకో బీట్ తీసుకుంటున్నాను. అప్పుడు నాకు బేస్ 2 ఉంటాయి. ఈ ఫ్లవర్లో 1 ఇక్కడ ఈ బేస్ 1 2 బీట్స్ బేస్ ఉంటాయి కాబట్టి సేమ్ మనం ఫస్ట్ బేస్ ఎలా చేసామో అలాగనే వేయాలండి. సో ఇక్కడ 4 బీట్స్ మళ్ళీ పక్క ఫ్లవర్లో నుండి మళ్ళీ డైరెక్ట్ మళ్ళీ ఇక్కడ బేస్ కింద 1 తీసుకున్నాను. సో ఇక్కడ 2 బీట్స్ బేస్ ఉంటాయి. 1 2 3 4 ఇక్కడ 4 బీట్స్ 2 + 4 6. సో ప్రతి దానికి అలా 6 బీట్స్ వేసుకుంటూ మళ్ళీ బేస్ ఇక్కడ కింద 1 తీసుకుంటున్నాను. మళ్ళీ 1 2 తీసుకొని మళ్ళీ ఇందులో తీసేసి మళ్ళీ కింద 1 బేస్ తీసుకుంటున్నాను.
సో ప్రతి బీట్కి 6 ఫ్లవర్ రావాలి. ఓకేనా అండి. సో ఇక్కడ లాస్ట్ చూడండి, ఇక్కడ నాకు బేస్ 1 2 3 ఉంటాయి. సో నేను ఏం చేస్తానంటే లాస్ట్కి 3 బేస్ తీసుకుంటున్నాను. 3 బేస్ అంటే 3 బీట్స్ 1 2 3 3 + 3 6 అవుతుంది నాకు. అదే ఓకేనండి. తీసేసి నేను బయటికి తెచ్చేస్తున్నాను ఇలా. ఇది ఇలా ఓకేనండి. సో నాకు చుట్టూరుగా ఇలా ఫ్లవర్ వచ్చేస్తుంది ఒకటి. ఓకేనండి. సో నేను ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదండి, ఏదైనా ఒక కార్నర్ తీసుకోండి, ఏదన్నా ఒక కార్నర్. సో నేను ఇక్కడ 1 కార్నర్లో నా బీట్ బయటికి తెచ్చేస్తున్నాను. ఓకేనండి. తెచ్చేసి ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది, ఈ రౌండ్ 6 బీట్స్కి 6 బీట్స్ వేసాము. సో అలాంటిదే ఇంకో పీస్ మనం రెడీ చేయాలండి. 6 బీట్స్కి రౌండ్ 6 బీట్స్కి 6 ఫ్లవర్స్ వేయాలన్నమాట. ఇప్పుడు ఇది 2 జాయిన్ చేయాలన్నమాట. మనం జాయినింగ్ కూడా కింద ఇది ఎలా చేస్తాం సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ చేయాలి. సో ఇక్కడ నేను షార్ప్ 1 బీట్ తీసుకున్నాను. సో ఇంకో బీట్ తీసుకొని ఇంకో షార్ప్ ఇక్కడ ఇంకోటి ఇది ఉంది కదండి, దీంట్లో నుండి షార్ప్ దాంట్లో నుండి తీసేసుకొని ఇంకో బీట్ తీసుకున్నాను. ఇక్కడ కూడా 1 బీట్ వేసుకొని జాయిన్ చేయాలండి. తీసేసుకొని ఇది ఆపోజిట్లో నుండి ఇలా తీయాలి. ఇది చూడండి ఇప్పుడు మనకి 4 బీట్స్ పడిపోతాయి. ఇదిగోండి ఒక 4 బీట్స్ పడిపోయాయండి. 1 2 3 4 ఇలా. సో ఇక్కడ కార్నర్స్కి 4 బీట్స్ పడిపోతాయి. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇంకొక రౌండ్ అప్ తీస్తున్నాను కొంచెం స్ట్రాంగ్ ఉండడానికి. ఓకేనండి. సో ఇక్కడ సైడ్కి వచ్చేసి నేను మళ్ళీ 2 బీట్స్ బేస్ తీసుకుంటున్నాను ఈ ఫ్లవర్ది 2 బీట్స్. సో మధ్యలో 6 బీట్స్ తీసుకుంటున్నాను నేను. 6 బీట్స్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు 5 బీట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 1 2 3 4 5. సో 5 బీట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ 1 బీట్ తీసుకొని ఇక్కడ మధ్యలో 2 బీట్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ 2 బీట్స్, ఇక్కడ 2 బీట్స్, మధ్యలో 2 బీట్స్ తీసుకొని 1 బీట్ వేసి ఇదో చూడండి ఇక్కడ 6 బీట్స్ జాయిన్ చేస్తున్నాను నేను. 6 బీట్స్ వచ్చేసింది కదా. ఇక్కడ కిందనేమో 2 6 బీట్స్ వచ్చాయి మనకి, కానీ ఇక్కడ పైకి వచ్చేసరికి 1 6 బీటే వస్తుంది చూడండి. ఇలా 4 బీట్స్ 6 బీట్ సర్కిల్ అలా తీసుకోవడం మాత్రం మనం 1 బీట్ తీసుకొని జాయిన్ చేస్తున్నాం. కానీ బేస్ తీసుకోవడం ఇక్కడ 2 2 తీసుకుంటున్నాం, 1 1 తీసుకుంటున్నాం, అంతే అండి తేడా. మళ్ళీ ఇక్కడ షార్ప్కి వచ్చేసాం కాబట్టి ఇక్కడ 1 బీట్ తీసుకుంటున్నాం. మళ్ళీ బేస్ 1 తీసుకున్నాను, ఇది 1 బీట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ 4 బీట్ జాయిన్ చేస్తాను. ఇదిగోండి 4 బీట్ 6 బీట్ 4 బీట్. ఇక్కడ వచ్చేసి 4 బీట్ 6 బీట్ 6 బీట్ 4 బీట్ చూడండి అలానే ఉంది. మళ్ళీ ఇక్కడ ఏంటిది చూడండి 4 బీట్ 6 బీట్ 4 బీట్ మళ్ళీ 6 బీట్ రావాలి ఇక్కడ. ఓకేనా అండి. అలా మొత్తం చుట్టూరుగా జాయిన్ చేయాలండి 1 బీట్ వేసే. ఓకేనా అండి. నేను మొత్తం జాయిన్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా అండి. ఇదిగోండి చుట్టూరుగా ఇలా జాయిన్ చేయాలా. 4 బీట్ 6 బీట్ 4 బీట్ 6 బీట్ 4 బీట్ 6 బీట్ ఇలా మొత్తం జాయిన్ చేయాలా. సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసి దీని లోపల మళ్ళీ ప్లాస్టిక్ కవర్ అండి. ఇది కూడా కొంచెం స్ట్రాంగ్ ఉండడానికి లోపల ప్లాస్టిక్ కవర్ పెట్టేసి కొంచెం సెట్ చేయండి లోపలికి. ఇదిగోండి ఇలా సెట్ చేసి దీన్ని క్లోజ్ చేసేయండి. సో ఇది వేసేసి ప్లాస్టిక్ కవర్ వేసి మొత్తం క్లోజ్ చేయాలండి. నేను క్లోజ్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా అండి. సో మన ప్యాటర్న్ అయిపోయిందండి. సో ఇలా వస్తుంది మనకి. యాక్చువల్లీ ఇక్కడ మనం 1 బీట్ ఏదైతే జాయిన్ చేస్తామో అది గోల్డెన్ బీట్స్ కానీ రెడ్ బీట్స్ కానీ తీసుకోండి, చాలా సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా థ్రెడ్ ఇక్కడ నేను ముడి వేసేసాను ఆల్రెడీ. సో ఇక్కడ నా ఎడ్జెస్ ఈ కార్నర్ ఎడ్జెస్ ఉన్నాయి కదండి 6 1 2 3 4 5 6 ఎడ్జెస్. సో అందులో 1 ఎడ్జ్కి సైడ్కి తెస్తున్నాను. ఇదిగోండి ఈ బేస్ 1లో నుండి ఆ బేస్ 1కి నేను 3 బీట్స్ వేస్తున్నాను 1 2 3. ఓకేనా అండి. సో నాకు ఇలా
బయటికి ఫెదర్ లాగా ఇలా వచ్చేస్తుంది అన్నమాట 4 బీట్స్. ఓకేనా అండి. మళ్ళీ ఇంకొకసారి తీయండి కొంచెం స్ట్రాంగ్ ఉండడానికి. ఓకే ఇలా. సో మళ్ళీ ఈ 2 బీట్స్లో నుండి తీసేసి ఇంకో ఎడ్జ్కి వస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఈ ఎడ్జ్కి వస్తున్నాను, ఇంకో ఎడ్జ్కి, ఇక్కడ ఇంకో ఎడ్జ్కి వస్తున్నాను. వచ్చేసి ఇక్కడ బేస్ 1 ఉంటుంది కదండి, 1 బీట్ ఉంటుంది కదా ఇక్కడ. మళ్ళీ దానికి 3 బీట్స్ 1 2 3 అంటే ప్రతి కార్నర్కి డబుల్ థ్రెడ్డింగ్ వేస్తున్నాను ఇక్కడ, అంతే అండి. సో ప్రతి కార్నర్కి అలా డబుల్ వేసుకుంటూ 3 బీట్స్ వేయాలన్నమాట. ఇదిగోండి ఇలా 1 2 3 ఇదిగోండి 1 2 3 ఓన్లీ ఎడ్జెస్కి వేయాలండి. ఇది సెకండ్ టైం తీస్తున్నాను అన్నమాట. సో ఇలా అన్ని ఎడ్జెస్కి వేసేసేయాలండి 4 బీట్స్. సో ఇప్పుడు ఈ 6 ఎడ్జెస్ వేసాం కదండి, మధ్యలో ఏం చేస్తున్నానంటే నా థ్రెడ్ని మధ్యలో తెచ్చేసుకుంటున్నాను. తెచ్చేసుకొని ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి కదండి, ఇదిగోండి 1 2 ఈ 2 సర్కిల్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఈ 2 బీట్స్ బేస్ తీసుకుంటున్నాను. ఇందులో ఒక 1 బీట్, ఈ సర్కిల్లోది 1 బీట్, అలాగే ఈ దాంట్లోని ఈ 2 బీట్స్ బేస్ 1 తీసుకుంటున్నాను. తీసుకొని దానికి 3 బీట్స్ వేస్తున్నాను, అంటే 5 బీట్ సర్కిల్ వేస్తున్నాను అన్నమాట. 1 2 3 ఇదిగోండి ఇక్కడ 2 బీట్స్ బేస్ తీసుకొని 3 బీట్స్ తీసుకుంటున్నాను. తీసుకొని 5 బీట్ సర్కిల్ ఒకటి వేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఒక 5 బీట్ సర్కిల్ పడిపోయింది. బేస్ 2 1 2 3 4 5 ఇక్కడ 5 బీట్ సర్కిల్ నాకు వచ్చేస్తుంది, రైట్. సో మళ్ళీ ఏం చేస్తున్నాను, ఇక్కడ మళ్ళీ 2 బీట్స్ బేస్ తీసుకుంటున్నాను. 1 2 3 1 2 కింద చూడండి, ఈ 2 బీట్స్ బేస్ ఈ ఫ్లవర్లో ఉన్న పక్కనది 1, మొత్తం కలిపి 3 బీట్స్ బేస్ అవుతాయి నాకు. సో 3 బీట్స్ ప్లస్ 2 3 + 2 5. సో ఈ పక్కన బీట్లో ఉన్న దాంట్లో తీసి మళ్ళీ కింద ఉన్న ఆ ఫ్లవర్లో నుండి తీయండి. సో ఏంటంటే ఇక్కడ మనకి 3 5 సర్కిల్స్ వస్తాయండి. ఇది కూడా మీరు డిఫరెంట్ కలర్స్తో వేస్తే చాలా బాగుంటుందండి. ఓకేనా. సో లాస్ట్కి వచ్చేసి ఇక్కడ నాకు 4 బీట్ సర్కిల్ ఉంటుంది చూడండి, 4 బీట్స్ ఉంటాయి చూడండి. వన్ 2 3 4 బేస్ 2 ఈ సర్కిల్లో ఇదొకటి. సో మొత్తం 4 ఉంటాయి నాకు. సో నేను ఏం చేస్తున్నాను, 1 బీట్ తీసుకుంటున్నాను. తీసుకొని ఈ పక్క దాంట్లో నుండి ఇలా తీస్తున్నాను. సో నాకు పైన ఏంటంటే అల్టిమేట్గా 3 బీట్స్ రావాలండి. ఇదిగో చూడండి, నాకు పైన 3 బీట్స్ వచ్చాయి కదండి. 1 2 3 1 2 3 ఇలా పైన 3 బీట్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 బీట్స్ వచ్చాయి, ఇక్కడ 5 బీట్స్ వచ్చాయి, ఇక్కడ 5 బీట్స్ వచ్చాయి. సో 1 2 3 5 బీట్స్లో ఒక్కొక్క బీట్ కలుపుకొని ఇక్కడ పైన మనకి ఇలా వస్తుందన్నమాట. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ 3 బీట్స్ని జాయిన్ చేసుకుంటున్నాను దగ్గరికి. సో ఇలా జాయిన్ చేసుకొని 1 బీట్ తీసుకొని అది క్రాస్గా వేసేస్తున్నాను. సో మనకు మధ్యలో ఇలా 1 బీట్ వచ్చేస్తుంది. ఇది కూడా డిఫరెంట్ కలర్తో వేయాలా, సూపర్గా ఉంటుందండి. ఓకేనా అండి. ఇలా వేసేసి మళ్ళీ ఇంకొకసారి థ్రెడ్డింగ్ తీయండి. అలాగనే ఒక 2-3 టైమ్స్ ఆ బీట్లో తీస్తే మనకు గట్టిగా ఉంటుందన్నమాట. ఓకే. సో ఇక్కడ చూడండి, మనకు షార్ప్గా వచ్చింది చూడండి, బీట్ షార్ప్గా వచ్చింది చూడండి ఇలా. ఓకే. సో ఇక్కడ ఒక నేను నాట్ వేసేసుకుంటున్నాను క్రాస్గా. 1 2 3 1
మళ్ళీ ఇంకో నాట్ వేసేస్తున్నాను. 1 2. ఓకే అండి. సో ఫైనల్గా మనకి 2 చెమ్మలు వచ్చేసాయండి. ఇదిగోండి, చాలా క్యూట్గా ఉన్నాయి కదండి వైట్వి. సో మీరు కూడా తప్పక ట్రై చేయండి. డెఫినెట్గా వస్తుంది. ఓకేనా అండి. సో నైస్ అండ్ నైస్ 2 చెమ్మలు. ఓకేనా అండి. డెఫినెట్గా ట్రై చేయండి, మీకు వస్తుంది. ట్రై చేసి నా మెయిల్ ఐడికి పంపించండి. నా మెయిల్ ఐడి వచ్చేసి swarna swarna1782@gmail.com. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నా వీడియోస్ని షేర్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. ఓకేనా అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి. టేక్ కేర్. బాయ్.